అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా సమయం అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం వినడం, ఆదిత్య హృదయం చేసుకోవడం, లేదా ఆదిత్య హృదయం తమంతటి తాము చేసుకున్నా మంచిదే, విన్నా కూడా చాలా వరకు మంచిదే. చేసుకోవడం ప్రత్యక్షంగా కనబడే భగవానుడు సూర్యుడు కాబట్టి సూర్యుడికి సంబంధించి ఇవాళ మీరు సూర్య నమస్కారాలు లాంటివి చేయడం మొదలైనవి చేయడం బట్టి గోచార రీత్యా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా దాంట్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి, చిన్న చిన్న సమస్యలు దాటుతూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజు చెప్పుకున్న ఆదిత్య హృదయం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వాళ్ళ అది మీ సమస్యలు సాధించుకోవడంలో మానసిక తృప్తిని, ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆరోగ్య శక్తిని ప్రసాదించగలదని మనం ఇక్కడ అనుకోవచ్చు. అలాగే నేటి విశేషంలో భాగంగా ఇవాళ నుంచి పుష్యమాసం ప్రారంభం అవుతుంది కనుక పుష్యమాసంలో కూడా అధిక శాతం మనం సూర్యనారాయణ స్వామిని కూడా ధ్యానిస్తాం కనుక పుష్యమాసంగా ప్రారంభంగా దీన్ని మనం భావించాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.